ఏదైతే నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అసభ్య పదజాలంతో వెల్మ సమాజాన్ని కించపరిచే విధంగా వెల్మ సమాజాన్ని ఏదైతే తొక్కుతాను చంపేస్తాను అను అసభ్య పదజాలంతో తిట్టిన శంకరయ్య పైన ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా వెల్మ సమాజం తెలంగాణ రాష్ట్ర పరంగా కూడా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజాపాలన రాజ్యాంగబద్ధంగా చేసి ఒక గౌరవమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఏదైతే ప్రజలకి ప్రతి సమాజానికి సేవ చేస్తా అని చెప్పిన ఎమ్మెల్యే ఒక కులాన్ని ఒక సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల ఇలా మా వెల్మ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అగౌరవంగా భావిస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ రోజు కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ సమాజంలో ప్రతి ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రతి కులం మతం ఏకమై ముందుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారో ఇలా కుల మతాలు భేదాలను అంటే అసభ్యంగా మాట్లాడడం నిజంగా చాలా తప్పు. ఈరోజు మా వెల్మ సమాజం పరంగా కూడా హెచ్చరిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఈరోజు వెల్మ సమాజం ఆ రోజు ముఖ్యమంత్రి వెంగళయ్య గారు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారే. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వెల్మ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీలో లేరా? ఈరోజు వెల్మ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం, ఒక వెల్మ కులాన్ని కూడా ఈరోజు తొక్కుని మాట్లాడడం ఆ ఎమ్మెల్యేకు సమంజసం కాదు. ఆయన పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం మా సమాజం తరపున పిలుపునిస్తూ వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎమ్మెల్యే పైన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం.